తాజాగా మంత్రి రోజా గారు వైఎస్ షర్మిల మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది, తీవ్రంగా విమర్శించడం కూడా జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? రోజా ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలనుకుంటుంది. ఏంటంటే ఈమె ఆమె నియోజకవర్గానికి ఆమె శాఖకి చేసింది ఏమీ లేక ఈ విధంగా మాట్లాడుతుంది. ఏంటంటే రీసెంట్గా షర్మిల గారు నగిరిలో బహిరంగ సభ పెట్టినప్పుడు అప్పుడు ఆమె కొన్ని మాటలు మాట్లాడారు. అది చూసి ఈ రోజా ఏమంటే ఏదో చూపించుకోవడం కోసం మాట్లాడుతుండే. అమ్మ రోజా, నువ్వేమన్నా మాట్లాడాల్సి ఉంటే ఆమె చెప్పిన దానిపైన మాట్లాడు. నువ్వు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు. ఈరోజు నగిరి నియోజకవర్గంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో నువ్వేం చేశావు? ఈరోజు వడమాలపేట మండలంలో కావచ్చు, నగిరి మండలంలో కావచ్చు, నిండ్ర మండలంలో కావచ్చు, విజయనగరం కావచ్చు, పుత్తూరు కావచ్చు, ఈ మండలాల్లో నువ్వు ఎంత దోచుకొని తిన్నావు? అదేవిధంగా నగిరి మున్సిపాలిటీ, పుత్తూరు మున్సిపాలిటీలో కార్పొరేటర్ల కాడ నుంచి, చైర్మన్ల కాడ నుంచి ఎంత లాక్కున్నావు? అవుట్ గురించి మాట్లాడితే అవుట్ గురించి నువ్వు సమాధానం చెప్పలేక షర్మిల గారి పైన వ్యక్తిగత దాడి చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి రోజా గారు, మీరు మంత్రిగా ఈ 2.5 ఏళ్ళలో ఏం చేశారు? అంతకుముందు ఏపీఐసీ చైర్మన్గా ఏం చేశారు? ఏపీఐసీ చైర్మన్గా ఇన్ని ఇండస్ట్రీస్ తెచ్చారు. దాని గురించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా మీకు? లేదు. మీరు మంత్రిగా, ఒక క్రీడా శాఖ మంత్రిగా, ఒక పర్యాటక శాఖ మంత్రిగా మీరేం అభివృద్ధి చేశారు? అవుట్ గురించి మాట్లాడే దమ్ముందా? అవుట్ గురించి ఏమీ మాట్లాడేది లేక ఈరోజు మీరు చేసిన కార్యక్రమాలు, మీరు చేయబోయేది కార్యక్రమాలు చెప్పుకోలేక, నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుకోలేక ఎప్పుడు నువ్వు హైదరాబాద్లో, చెన్నైలో, అదేవిధంగా విజయవాడలో కూర్చోండి. నువ్వు ఈరోజు షర్మిల గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పు సూటిగా. అవుట్ గురించి సమాధానం చెప్పలేక ఈరోజు నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఇది నీ కొత్త కాదులే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ఈ రోజు షర్మిల గారిని తిడితేనే నీ నాయకుడిని గౌరవిస్తాడు, లేకపోతే ఆ రోజు నిన్ను పక్కన పీకి పారేస్తాడు. నువ్వు పదవి కోసం బూతులు మాట్లాడుతున్నావు, బానుకో. ఎందుకు ఈరోజు నువ్వు తిరుమలలో ఆ దేవుడు సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు చెప్పగలుగుతావా నేను ₹1 కూడా దోచుకు తినలేదని? నువ్వు ఎంత దోచుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, దాని గురించి మాట్లాడు. నీ స్థాయి ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి లేదు కానీ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా నువ్వు చేసిన పనుల గురించి మాట్లాడు. పేదవాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు, ఇక్కడ ఉన్నది రోజా, దమ్ముంటే నిరూపించాలి. వేరే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ లేవు కాదమ్మా, అక్కడ నువ్వు దమ్మున్నది రోజా అంటున్నావు. అందుకే నేను అడుగుతూ ఉన్నారు, నువ్వు వడమాలపేట మండలంలో ఏ విధంగా అభివృద్ధి చేశావు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో వడమాలపేట మండలంలో మెజారిటీ రాకపోయినా కానీ రోడ్లు వేయించారు. నువ్వేం చేసావు ఆ మండలానికి? దాని గురించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. అదేవిధంగా విజయపురం మండలంలో నువ్వేం చేసావు? అక్కడ ఉండే వాళ్ళకి ఏ విధంగా ఆదుకున్నావు? అంతెందుకు, కరోనా వచ్చినప్పుడు నీ నియోజకవర్గంలో అత్యధికంగా మామిడి రైతులు ఉంటారు. ఆ మామిడి రైతులను నువ్వు ఆదుకున్నావా? లేదు. ఆ రోజు నువ్వు ఎక్కడో చెన్నైలోనో హైదరాబాద్లోనో నువ్వు నీ పిల్లలతో కలిసి రకరకాల వంటకాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదానివే తప్పితే ఆ రోజు నీ నియోజకవర్గంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉన్న మామిడి రైతులను ఆడుకోవాలనే ఆలోచన నీకు ఆ రోజు రాలేదు. అక్కడ తెలిసిపోయింది కదా నీ మనస్తత్వం ఎలాంటిదో. ఇంకొకటి, నువ్వు ఒక మంత్రిగా ఏం చేశావో చెప్పుకునే దమ్ముందా? నువ్వు ఒక క్రీడా శాఖ మంత్రి అని చెప్పుకుంటావు. ఏం క్రీడలు చేసావమ్మా? ఏ కార్యక్రమాలు పెట్టావు? ఎన్ని ఇండోర్ స్టేడియంలు కట్టించావు? ఎన్ని అవుట్డోర్ స్టేడియంలు కట్టించావు? నియోజకవర్గ స్థాయిలో ఎన్ని స్టేడియంలు డెవలప్ చేసావు? అంతెందుకు, మంగళగిరి నియోజకవర్గంలో, మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ హయాంలో క్రికెట్ స్టేడియం 80% పూర్తయింటే దాన్ని 20% పూర్తి చేయలేని వ్యక్తివి నువ్వు. ఇంకొకటి, నువ్వు ఒక పర్యాటక శాఖ మంత్రి అంటావు కదా, నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఏం అభివృద్ధి చేసావు? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక తీర ప్రాంతం ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి ఉండొచ్చు? శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ ఇంటర్లింక్ చేసి ఏ విధంగా టెంపుల్ టూరిజం డెవలప్ చేసి ఉండొచ్చు? నల్లమల అడవులు ఉన్నాయి, అవుట్ని ఏ విధంగా డెవలప్ చేసి అక్కడ ఫారెస్ట్ టూరిజం ఏ విధంగా డెవలప్ చేసి ఉండొచ్చు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో అవి ఉన్నాయి. అవుట్లన్నింటినీ నువ్వు అభివృద్ధి చేయడం చేతగాక అవేమీ మాట్లాడలేక ఈరోజు వ్యక్తిగత దాడులు చేస్తున్నావు. ఇదేనా నీ నుంచి ప్రజలు కోరుకునేది? నిన్ను గెలిపించింది ఎందుకు 2 సార్లు? ఒకసారి 2014లో నా బిడ్డలు అనాథలైపోతారు, నాకు ఎమ్మెల్యే ఉండంటే ఒక్కసారి నిన్ను పాని పాపం ఏదో అడుక్కుంటూ ఉందని చెప్పి ఎమ్మెల్యే చేశారు నీ నగి నియోజకవర్గ ప్రజలు. అప్పుడు నువ్వు శాసనసభలో బూతులు మాట్లాడి సస్పెండ్ అయ్యావు. నువ్వు సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ నీకేమో విధంగా సరేలే ఈసారి వైఎస్ఆర్సీపీ వస్తుందంటే ఏదో మంత్రి అవుతుందంటే ఏదో చేస్తుందని అప్పుడు నీకు అవకాశం కల్పించారు. అవకాశం కల్పిస్తే నువ్వు ఒక ఏపీఐసీ చైర్మన్గా, ఒక క్రీడా శాఖ మంత్రిగా, ఒక పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు నియోజకవర్గానికి చేసిందేంటి? ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చావమ్మా నగరికి? నువ్వు ఒక ఏపీఐసీ చైర్మన్గా, నువ్వు ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఏం డెవలప్ చేసావమ్మా చుట్టుపక్కల? దాని గురించి మాట్లాడవు. ఒక్కటి మా పాయింట్ మాట్లాడేదానికి ఉండదు. ఇంకేమన్నా అంటే వ్యక్తిగత దాడి. ఈ వ్యక్తిగత దాడి ఆపు. నువ్వు ఒక మంత్రివి, ఒక శాసనసభ్యురాలివి. నువ్వు మాట్లాడాల్సింది నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి, వీటి గురించి. షర్మిల గారు చెప్పారు నువ్వు నియోజకవర్గంలో దోపిడీ చేస్తున్నావని. అది అబద్ధమా? నీ పార్టీ వాళ్ళే చెప్పారు కదా చైర్మన్ పదవి కోసం నన్ను ఇంత డబ్బులు అడిగిందని. ఈ విధంగా ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా ల్యాండ్ కబ్జాల కోసం నువ్వు నలుగురిని పెట్టి నీ అన్నదమ్ములు ఇద్దరిని, అదేవిధంగా నీ భర్తని పెట్టి ల్యాండ్ కబ్జాలు 4-5 మండలాలు 2 మున్సిపాలిటీలో చేపించేది వాస్తవం కదా. ఇవన్నీ వాస్తవాలు. వీటి గురించి సమాధానం చెప్పలేక సినిమా డైలాగులు వద్దండి రోజా గారు. మీకు జమ్ము చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గ అభివృద్ధి గురించి, రాష్ట్రంలో మీ శాఖ మంత్రిత్వం గురించి, ముందు మీరు చేసిన ఏపీఐసీ చైర్మన్ దాని ద్వారా ఇన్ని ఇండస్ట్రీస్, వీటి గురించి మాట్లాడండి. ప్రజలు హర్షిస్తారు. వ్యక్తిగత దాడి చేస్తే ఏదో కుక్క మురుగుతుంది అని చెప్పి
ఒక్క 2 రోజులు వింటాడు, మళ్ళీ 3వ రోజు మీ మాట మీరు లెక్క చేయరు. ఇంకొకటి, ఈసారి మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా లేదంట కదా. ఒకసారి ఇచ్చినా కానీ నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గ ప్రజలు పూర్తి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించడానుకున్నారు. మీకు బుద్ధి చెప్పడం కోసమే నిన్ను ఓడిస్తారు రోజా గారు.